జూలై 18వ తారీఖు అందేశ్రీ డాక్టర్ అందేశ్రీ గారి జయంతి సందర్భంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీలో జయంతి శుభాకాంక్షలు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి తెలంగాణ పేరుతో మరియు డాక్టర్ అందేశ్రీ గారి పేరుతో ఇక్కడ సమాజంలో తమ వంతు కృషి చేస్తున్న సోషల్ సర్వీస్ కావచ్చు మరియు సాహిత్యంలో కావచ్చు ఎలాంటి స్వతహాగా పనిచేసే వారికి అందేశ్రీ గారి అవార్డుతోటి సత్కరించి అతని అవార్డు ప్రకటించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక మాట చెప్తాను. మనము అందేశ్రీ గారిని స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా చెప్పాల్సింది వర్షాలు పడటం లేదు. దానికి కారణం ఏమిటి? భూమి హీనంగా చూశారు, భూమి లేకుండా చేశారు, కాంక్రీట్ జంగిళ్ళు చేశారు, నీళ్లు లేకుండా చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చేతిలో ఉండే ల్యాప్టాప్లు పూర్తిగా భూగర్భ జలాలన్నీ నిండుకుండిపోయాయి. ఆకాశాన్ని చూడటం లేదు, గాలిని స్వీకరించడం లేదు, గ్రీనరీ కూడా ఎక్కట్లేదు. ఎప్పుడైతే పంచభూతాలను ఆయన చేసిన తర్వాత పంచభూతాల గురించి తాపత్రయపడి ఈ ఆకాశము, ఈ భూమి, ఈ చెట్లు, ఈ మెట్లు అనేవాళ్ళు పాపం ఎప్పుడు చూసినా ప్రకృతిలో జీవించేవాళ్ళు. అలాంటి వాళ్ళ ఎల్నినో ప్రభావంతో వాళ్ళ వర్షాభావం లేదు. ఊర్లలో వాళ్ళందరూ వచ్చి అమ్మా వర్షాలు పడటం లేదు, పంటలు లేదు, నీరు ఎండిపోతుంది అన్నప్పుడు అందేశ్రీ గారు ఎప్పుడూ గుర్తొస్తారు మనకి. ప్రకృతిని కాపాడండి అని అందేశ్రీ చేసిన నినాదాన్ని మనం కూడా పాటిద్దాము, ప్రకృతిలో జీవిద్దాము, ప్రకృతిని కాపాడదాము. అదే మనం కూడా ప్రాథమిక కర్తవ్యంగా భావిద్దాం. ఇవాళ నుంచి ప్రమాణం చేయండి. పంచభూతాల చేత మనము ఖచ్చితంగా పంచభూతాలను రక్షించడమే మన ప్రథమ కర్తవ్యము. అందేశ్రీ గారి స్మృతితో మేమందరం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రమాణం చేస్తున్నాము. ప్రకృతిని కాపాడండి, ప్రకృతిలో జీవించండి, రేపటి భవిష్యత్ తరాలను కాపాడండి. ప్రకృతి రక్షితో రక్షితాః. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనకు రక్షిస్తుంది. ప్రకృతిలో ఎన్నో కోట్ల సంఖ్యలో ఉన్న జీవరాశులు మరియు వన్యప్రాణులు, రకరకాల పక్షులు సంగీత స్వరాలు మనకు వినిపించి మనకు చుట్టుపక్కల పచ్చగా మన ప్రపంచం ఉండేటట్టు చేస్తాయి. ప్రకృతిని రక్షిద్దాం, ప్రశాంతంగా జీవించుదాం.